ఆజ్ఞను లక్ష్య పెట్టినప్పుడు మనకు అవమానము కలగదు కదా. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను నిర్లక్ష్యము చేస్తావో నీకు అవమానము, సిగ్గు కలుగుతుంది. సౌలుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఏవి కూడా తీసుకొని రాకూడదు, నాశనము చేయాలని. కానీ ఆజ్ఞను అతిక్రమించాడు సౌలు రాజు. ఏమి కలిగింది? అతనికి అవమానము, సిగ్గు కలిగింది. దేవుడు అతనికి ఇచ్చిన రాజ్యాన్ని అతని దగ్గర నుంచి తీసివేశాడు. అతని సింహాసనాన్ని వేరొక వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. ఇంతకంటే ఘోరమైన అవమానం ఏదైనా ఉందా? ఈరోజు నా జీవితంలో కూడా మనము కూడా అనేక సార్లు దేవుని వాక్యంను నిర్లక్ష్యము చేస్తున్నాం. ఈ ఆజ్ఞలు